దూరంగా కూర్చుని రాళ్ళేయడం ప్రతి ఒక్కడికి చేతచ్చు, దగ్గరకు వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఓ 10,000 ఆడు ఎందుకు అప్పీడు ఒళ్ళు బలుపు కాకపోతే అని అడగచ్చు, కానీ నీ దగ్గర నుంచి 10,000 ఇవ్వాలన్నప్పుడు అసలు నొప్పి తెలుస్తుంది. అట్లాగే అంతర్జాతీయ పరిణామాల్లో కూడా కీలకంగా ఏంటంటే నరేంద్ర మోడీ అదేం చేశాడు, ఇదేం పీకాడు, అదేంటి ఇదేంటి. ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఇవాళ చూసుకుంటే ఇండియా కనుక నరేంద్ర మోడీ కనుక రష్యాతో సంబంధాలు ఓ పక్కన అమెరికా అడ్డుకుంటున్నా, వద్దంటున్నా, ఒత్తిడి తెస్తున్నా, పన్ను లాంటి ఉదంతాలు తెచ్చి ఇబ్బంది పెడుతున్నా, ఓ పక్కన అమెరికాని తిట్టకుండా రష్యాతో స్నేహం మెయింటైన్ చేయడం, ఒకేసారి రెండు పరస్పర విరుద్ధమైన బద్ధ శత్రువులతో పాము ముంగిస ఇద్దరితో స్నేహం చేయడం అనేటిది మనిషికే సాధ్యం. అట్లాంటి పాము ముంగిసలు ఎవరు పాము ఎవరు ముంగిస అని చెప్పలేము. రష్యా దృష్టిలో అది పాము, రష్యా దృష్టిలో అది ముంగిస, అమెరికా పాము, అమెరికా దృష్టిలో అది ముంగిస, రష్యా పాము. కానీ ఈ రెండింటిని కలిపి నడిపిస్తున్నటువంటిది భారతదేశం. ఇప్పుడు తాజాగా తేలుతున్న లెక్క ఏంటంటే ఆయిల్ పరంగా రష్యా నుండి దిగుమతులు చేసుకోవడం వల్లే భారతదేశంలో ఆయిల్ కంట్రోల్, లేదంటే లీటర్ 220 రూపాయల దాకా కొనుక్కోవాల్సి వచ్చేది.